హలో స్టూడెంట్స్, ఈ వీడియోలో 6th క్లాస్ ఇంగ్లీష్ యూనిట్ 6 ఎ లెసన్ ఫర్ ఆల్ అనే యూనిట్ని చూస్తున్నాం. ఎ లెసన్ ఫర్ ఆల్ అంటే అందరికీ ఒక గుణపాఠం అని అర్థం. సో ఇది ఒక డ్రామా అనమాట, అంటే నాటకం మనం అంటాం కదా తెలుగులో. ఇది ఒక డ్రామా, ఇందులో క్యారెక్టర్స్ ఉంటాయి. సో ఇందులో క్యారెక్టర్స్ చూడండి. ఎ లెసన్ ఫర్ ఆల్ అందరికీ ఒక గుణపాఠం అని. క్యారెక్టర్స్: పర్సన్స్, మేయర్ ఆఫ్ ద టౌన్కి ఒక మేయర్ ఉంటారు. మిల్క్ మ్యాన్ అంటే పాలు సప్లై చేసే వ్యక్తి. న్యూస్ పేపర్ బాయ్ పేపర్ వేసే అతను. హాకర్ అనే అతను. స్కూల్ బస్ డ్రైవర్ ఉంటారు కదా అతను. డాక్టర్ స్వాతి. మిసిస్ రూపా ఏ హౌస్ వైఫ్. మిసెస్ రూపా ఒక హౌస్ వైఫ్ అనమాట. నెక్స్ట్ మిస్టర్ వంశీ ఏ బిజినెస్ మ్యాన్. మిసెస్ గీత ఏ హౌస్ వైఫ్. ఝాన్సీ అండ్ కళ్యాణి మిసెస్ గీతాస్ డాటర్స్. సో ఝాన్సీ అండ్ కళ్యాణి ఈ గీత అనే ఆమె యొక్క కూతురులు. డాటర్స్ అంటే కూతురు, డాటర్ అంటే కూతురు, డాటర్స్ అంటే కూతురులు. స్కూల్ గోయింగ్ గర్ల్స్, వాళ్ళు స్కూల్కి వెళ్తూ ఉంటారు. సో ఇవి క్యారెక్టర్స్. అండ్ ఇక్కడ యానిమల్స్ ఉంటాయి. ఈ క్యారెక్టర్లో యానిమల్స్: ర్యాబిట్ కుందేలు, డీర్ జింక, స్క్వైరల్ ఉడత, టైగర్ పులి, టార్టైస్ తాబేలు, బర్డ్స్ పక్షులు. సో ఇవన్నీ క్యారెక్టర్స్ అన్నమాట. సో ఈ క్యారెక్టర్స్ అన్నీ ఉంటాయి. సో చూద్దాం. ఏ సిటీ స్ట్రీట్ అర్లీ ఇన్ ద మార్నింగ్. ఒక సిటీ యొక్క స్ట్రీటు అర్లీ మార్నింగ్ ఏముంది. ఇది క్యారెక్టర్. ఇవన్నీ ఒక డ్రామా. మన స్కూల్లో కూడా ఈ డ్రామాని చేయించవచ్చు. ఓకేనా. ద స్ట్రీట్ ఈజ్ లిటర్డ్ విత్ ప్లాస్టిక్ బ్యాగ్స్, కార్టన్స్ అండ్ అదర్ గార్బేజ్ ఎంటర్స్ మిస్టర్ వంశీ. సో సిటీలో చెత్త నిండుకుపోయి ఉంటుంది. లిటర్ అంటే వేస్టేజ్, డిస్పోజల్ అంతా వేస్టేజ్ నిండుకొని ఉండడం. ఏమేమంటే ప్లాస్టిక్ బ్యాగ్స్ అంట, కర్టన్స్ అంట అండ్ గార్బేజ్ అంట, ఇవన్నీ పడేసి ఉంటారనమాట. అప్పుడు మిస్టర్ వంశీ ఎంటర్ అవుతారు, అంటే డ్రామాలోకి ఎంటర్ అవుతారు అనమాట స్టేజ్ పైన. ఇది ఒక స్టేజ్ పైన జరిగే ఒక డ్రామాలా ఉంది స్టోరీ. ఓకేనా. మిస్టర్ వంశీ అంటున్నాడు, లుకింగ్ అవుట్ ఇన్ టు ద డిస్టెన్స్. అతను మిస్టర్ వంశీ బయటికి చూస్తున్నాడు, దూరంగా చూస్తున్నాడు అనమాట. ద న్యూస్ పేపర్ హ్యాజంట్ బీన్ డెలివర్డ్ టుడే. న్యూస్ పేపర్ ఇంకా డెలివర్ చేయలేదు, అంటే న్యూస్ పేపర్ వేసే అతను ఇంకా వేయలేదు. వై ఎందుకు. ఇట్ ఈజ్ 9 o'clock. ఇది 9 గంటలైంది. ఇప్పుడు 9 గంటలైంది. ఇంతవరకు ఎందుకు న్యూస్ పేపర్ వేయలేదు అని అంటున్నాడు. ఆల్మోస్ట్ టైమ్ టు లీవ్ ఫర్ మై ఆఫీస్కి వెళ్ళే టైం అయింది, కానీ న్యూస్ పేపర్ ఇంకా రాలేదేంటి అని అనుకుంటున్నాడు. మిసెస్ రూపా, హలో మిస్టర్ వంశీ. రూపా అనే ఆమె వచ్చింది. ఇక్కడ మిస్టర్ అంటే శ్రీ అని తెలుగులో, మిసెస్ అంటే శ్రీమతి అని తెలుగులో మీనింగ్. మిసెస్ రూపా వచ్చింది. హలో మిస్టర్ వంశీ అని. మిసెస్ రూపా ఏమంటుందంటే హలో మిస్టర్ వంశీ అంటుంది. మిస్టర్ వంశీ ఏమంటున్నాడంటే, హాయ్ మిసెస్ రూపా, హ్యావ్ యూ రిసీవ్డ్ యువర్ న్యూస్ పేపర్ టుడే. నీకు ఈరోజు నువ్వు న్యూస్ పేపర్ నీకు వచ్చిందా అని అంటున్నాడు. నువ్వు తీసుకున్నావా న్యూస్ పేపర్ అని అంటున్నాడు. మిసెస్ రూపా ఏమంటుందంటే, నో మిస్టర్ వంశీ, ద న్యూస్ పేపర్ బాయ్ హ్యాజంట్ డెలివర్డ్ ద పేపర్స్. సో న్యూస్ పేపర్ బాయ్ ఈరోజు డెలివర్ చేయలేదు వంశీ, నేను తీసుకోలేదు న్యూస్ పేపర్ అని అంటుంది. మిస్టర్ వంశీ, వాట్ అబౌట్ యువర్ మిల్క్ మ్యాన్. నీ మిల్క్ మ్యాన్ గురించి ఏంటి, పాలు వేసే అతను గురించి ఏంటి, అతను వచ్చాడా అని అడుగుతున్నాడు. రూపా అంటుంది, ఐ మేడ్ ఏ కాల్ టు హిమ్, హీ టోల్డ్ మీ దట్ హీ వాజ్ కమింగ్ ఆన్ ఫుట్. నేను అతనికి కాల్ చేశాను, అతను నడుచుకుంటూ వస్తున్నాడంట అని చెప్పింది రూపా. నెక్స్ట్ వంశీ అంటున్నాడు, హో లుక్ అట్ అవర్ స్ట్రీట్, ఇట్స్ షాకింగ్. ఓ చూడు, మన స్ట్రీట్కి వైపు చూడు, ఇది చాలా షాకింగ్గా ఉంది అని అంటున్నాడు. రూపా, మై వర్డ్, వాట్స్ దిస్, వేర్ డిడ్ ఆల్ ద లిటర్ అండ్ గార్బేజ్ కమ్ ఫ్రమ్. సో అతను ఓ మై లైక్ ఇలా అంటున్నాడు, ఏంటి
ఇది ఏం జరుగుతుంది ఇక్కడ, ఏముంది అసలు, ఎందుకు ఇలా గార్బేజ్ అంటే వేస్టేజ్ ఉంటాయి కదా పదార్థాలు, వేస్టేజ్ గార్బేజ్ అంటాం. వేస్టేజ్ పదార్థాలు అవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి ఇక్కడ సిటీలో అని అంటున్నాడు, స్ట్రీట్లో ఎక్కడి నుంచి వచ్చాయని అంటున్నాడు. ఎంటర్స్ మిసెస్ గీత విత్ హర్ డాటర్స్. గీత ఎంటర్ అవుతుంది అప్పుడు తన డాటర్స్తో, తన పిల్లలతో, అమ్మాయిలతో. సడన్లీ కళ్యాణి ఫాల్స్ అండ్ ఇంజ్యూర్స్ హర్ ఫుట్, గివ్స్ అవుట్ ఏ క్రై ఆఫ్ పెయిన్. సడన్లీ కళ్యాణి, గీత యొక్క డాక్టర్ కళ్యాణి కిందకు పడుతుంది, పడి దెబ్బ తగులుతుంది, తన పాదంకి దెబ్బ తగులుతుంది. అప్పుడు దెబ్బ తగిలి తను ఏడుస్తుంది, ఆ నొప్పితో ఏడుస్తూ ఉంటుంది అన్నమాట. కళ్యాణి ఓచ్ మై ఫుట్ ఇట్ హర్ట్స్ అంటుంది. కళ్యాణి దెబ్బ తగిలింది కదా తనకు, తను ఏమంటుంది, నా పాదంకి దెబ్బ తగిలింది, నా నొప్పిగా ఉంది అని. ఇట్ హర్ట్స్ అంటే నొప్పి, ఇది నొప్పిగా ఉంది అని ఏడుస్తుంది గీత. కళ్యాణి, నో, హర్ ఫుట్ ఈజ్ బ్లీడింగ్ సో మచ్, సంబడి హెల్ప్ ప్లీజ్ అంటుంది. సో తన కాళ్ళకి దెబ్బ తగిలింది, రక్తం కారుతుంది, ఎవరైనా ప్లీజ్ హెల్ప్ చేయండి అని గీత అరుస్తుంది. మిసెస్ రూప. ఝాన్సీ, గో అండ్ రిక్వెస్ట్ డాక్టర్ స్వాతి టు కమ్ క్విక్లీ, యువర్ సిస్టర్ హ్యాస్ కట్ హర్సెల్ఫ్ ఆన్ ఏ బ్రోకెన్ గ్లాస్ బాటిల్. సో అప్పుడు అంటుంది, పగిలిపోయిన గ్లాస్ బాటిల్ వల్ల గుచ్చుకొని తనకు దెబ్బ తగిలింది, నువ్వు ఝాన్సీ నువ్వు వెళ్ళి డాక్టర్ని తీసుకొని రా తొందరగా అని అంటుంది రూప. ఝాన్సీ అంటే ఎవరు, కళ్యాణి వాళ్ళ అక్క కదా, అంటే 2 డాటర్స్ కదా, గీతకి 2 డాటర్స్. ఆ 2 డాటర్స్లో కళ్యాణికి దెబ్బ తగిలింది, పక్కనే ఝాన్సీ ఉంది. ఝాన్సీ పక్కన ఉంది కాబట్టి రూప ఏమంటుందంటే, ఝాన్సీ వెళ్ళి డాక్టర్ని తీసుకురా, మీ అక్కకి దెబ్బ తగిలింది, బ్రోకెన్ గ్లాస్ పగిలి దెబ్బ తగిలింది అని అంటుంది. మిసెస్ రూప. ఝాన్సీ, గో అండ్ రిక్వెస్ట్, ఇది ఆల్రెడీ చెప్పేసా. మిసెస్ గీత, అన్బిలీవబుల్, వేర్ హ్యాస్ ఆల్ దిస్ రబ్బిష్ కమ్ ఫ్రమ్. సో మిసెస్ గీత అంటుంది, అన్బిలీవబుల్, ఏంటి నేను నమ్మలేకపోతున్నాను, ఎక్కడి నుంచి వచ్చాయి ఇవన్నీ, రబ్బిష్ అంటే చెత్త పదార్థాలు, చెత్త గలీజ్ అన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి అని అంటుందన్నమాట. స్వాతి ఎంటర్స్ విత్ ఝాన్సీ, షీ హ్యాస్ ఏ డాక్టర్స్ కిట్. డాక్టర్ స్వాతి ఝాన్సీ తీసుకొని వచ్చిందనమాట. ఝాన్సీతో పాటు డాక్టర్ స్వాతి వచ్చి తను ఒక డాక్టర్ కిట్ని తీసుకొని వచ్చిందనమాట. ఫస్ట్ ఎయిడ్ కిట్ అంటాం కదా, అలాంటి కిట్ ఒకటి తీసుకొని వచ్చింది. డాక్టర్ స్వాతి, లెట్ మీ సీ ద ఔండ్. నన్ను చూడనివ్వు. ఔండ్ అంటే గాయం, దెబ్బ తగిలితే గాయం అవుతుంది కదా, ఆ గాయంని చూడనివ్వు అని ఆ గాయంని చూస్తుంది. మిస్టర్ వంశీ. డాక్టర్, షల్ ఐ గో అండ్ బ్రింగ్ ఏ పీస్ ఆఫ్ ఐస్ టు స్టాప్ ద బ్లీడింగ్. వంశీ అంటున్నాడు, నేను ఐస్ని తీసుకురావాలా, ఆ బ్లీడింగ్ని ఆపడానికి తీసుకొద్దునా అని అంటున్నాడు డాక్టర్ని. డాక్టర్ స్వాతి అంటుంది, గుడ్, అప్లైస్ ఐస్ ఆన్ ద ఔండ్. మంచిది, ఆ ఐస్ని గాయం పైన అప్లై చేయొచ్చు. ఇట్స్ ఏ డీప్ కట్, ఇది చాలా లోతుగా కట్ అయింది. డీప్ అంటే చాలా లోతుగా కట్ అయింది. ఐ విల్ డ్రెస్ ద ఔండ్ అండ్ షీ విల్ బీ ఫైన్. నేను ఔండ్ని డ్రెస్ చేస్తాను, అంటే క్లీన్ చేసి కట్టు కట్టడం అనమాట. డ్రెస్ అంటే క్లీన్ చేసి నేను కట్టు కడతాను అని అప్పుడు తనకు నయం అవుతుందని అంటుంది. ఎవరు? డాక్టర్ స్వాతి. మిసెస్ గీత. థ్యాంక్ యూ డాక్టర్, ఇట్స్ సో కైండ్ ఆఫ్ యూ టు కమ్ అట్ వన్స్. హ్యావ్ యూ సీన్ ద రబిష్ అండ్ లిటర్ ఆన్ ద రోడ్. సో డాక్టర్కి గీత అంటుంది, తన కూతుర్ని చూసింది కదా, థ్యాంక్ యూ అని చెప్తుంది. థ్యాంక్ యూ డాక్టర్, ఇట్స్ సో కైండ్ ఆఫ్ యూ, ఇది చాలా మంచి పని, దయగలిగిన పని. సో మీరు వచ్చినందుకు థ్యాంక్ యూ అని చెప్తూ, చూసారా నువ్వు మన స్ట్రీట్లో రబిష్ అండ్ లిటర్ అంటే గలీజ్, డస్ట్, గార్బేజ్ ఉంటాయి కదా, వేస్టేజ్ పదార్థాలను, అవన్నీ రోడ్డు పైన ఉన్నాయి, చూసావా అని అంటుంది గీత. డాక్టర్ స్వాతి. ఇట్స్ ఏ మిస్టరీ. ఇది మిస్టరీ, ఎలా జరిగిందో, మిస్టరీ అంటే ఎలా జరిగిందో తెలియక ఉండకపోవడమే ఒక మిస్టరీ అనమాట. ఇట్స్ ఏ మిస్టరీ. ఆల్ దిస్ గార్బేజ్ వాజ్ నాట్ దేర్ ఎస్టర్డే. సో అదంతా గార్బేజ్ ఎస్టర్డే లేకుండే, అంటే నిన్న లేకుండే, ఆ గార్బేజ్ అంతా గలీజ్ అయిన పదార్థాలన్నీ లేకుండే. అండ్ నౌ జస్ట్ లుక్, కానీ ఇప్పుడు చూడు అక్కడ అన్నీ ఉన్నాయి అని అంటుంది డాక్టర్ స్వాతి.
మిస్ మిసెస్ రూప లుక్ ద న్యూస్ పేపర్ బాయ్ ద మిల్క్ మ్యాన్ అట్ లాస్ట్ వై ఆర్ యూ సో లేట్. సో చూడండి, మిస్సెస్ రూప అంటుంది, చూడు న్యూస్ పేపర్ బాయ్ అండ్ మిల్క్ మ్యాన్ వచ్చారు, ఎందుకు లేటు అని అంటుందన్నమాట. మిల్క్ మ్యాన్ ఐ హ్యాడ్ టు కమ్ వాకింగ్ ఆల్ ద వే. మిల్క్ మ్యాన్ ఏమంటున్నాడు అంటే నేను నడుచుకొని వస్తున్నాను అని అంటున్నాడు మిల్క్ మ్యాన్. న్యూస్ పేపర్ బాయ్ ఐ ట్రిప్డ్ ఆన్ అన్ ఓల్డ్ టైర్ ఇన్ ద మిడిల్ ఆఫ్ ద రోడ్ అండ్ స్ప్రైన్డ్ మై ఫుట్. సో అతను ఏం చెప్తున్నాడంటే, న్యూస్ పేపర్ బాయ్ ఏమంటున్నాడంటే, నేను మిడిల్ ఆఫ్ ద రోడ్లో వస్తున్నాను, పాత టైర్ పైన, తన వెహికల్ ఉంటుంది కదా ఆ వెహికల్ యొక్క పాత టైర్ పైన వస్తున్నాను. అండ్ స్ప్రైన్డ్ మై ఫుట్, తన ఫుట్ స్ప్రైన్ అంటే బెనికిందంట. స్ప్రైన్ అంటే బెనకడం, అంటే లైక్ కొంచెం ఇంజూరీ అవ్వడం అనమాట. బస్ డ్రైవర్ మిస్సెస్ గీత ఐఎమ్ సారీ ఐ కాంట్ డ్రైవ్ ద స్కూల్ బస్ టుడే. ఆన్ ఎవ్రీ రోడ్ అండ్ స్ట్రీట్ దేర్ ఈజ్ నథింగ్ బట్ లిటిల్. సో అతను ఏమంటున్నాడంటే, నేను ఈరోజు మిస్సెస్ గీత నన్ను క్షమించు, నేను ఈరోజు స్కూల్ బస్ని డ్రైవ్ చేయలేను, ఎందుకంటే ప్రతి స్ట్రీట్లోనూ రోడ్డు పైన ఏదైతే గార్బేజ్ ఉందో, డస్ట్ ఏదైతే ఉందో, గలీజ్ అవన్నీ ఉన్నాయి అని అంటున్నాడు మిస్సెస్ గీత. అవర్ చిల్డ్రన్ ఆర్ నాట్ సేఫ్ విత్ ఆల్ దీస్ డేంజరస్ బ్రోకెన్ ఆబ్జెక్ట్స్ అరౌండ్. సో గీత ఏమంటుందంటే, మన పిల్లలు చాలా సేఫ్గా అయితే ఉండలేరు, ఎందుకంటే ఇలా డేంజరస్ బ్రోకెన్ థింగ్స్ అంటే ఏవైనా డేంజరస్ హాని చేసే పగిలిపోయిన వస్తువులు మన చుట్టూ ఉండడం వల్ల మన పిల్లల్ని మనం సేఫ్గా ఉంచుకోలేమని మిసెస్ గీత అంటుంది. హాకర్ నో వన్ ఈజ్ సేఫ్, లెట్స్ రిక్వెస్ట్ ద మేయర్ టు కమ్ అండ్ సీ ఫర్ హిమ్సెల్ఫ్. హాకర్ ఏమంటున్నారంటే, నో వన్ సేఫ్ అంటే ఎవరు సేఫ్గా ఉండలేరు, మనం మేయర్ని రిక్వెస్ట్ చేద్దాం, నగరానికి మేయర్ ఉంటారు కదా ఆ మేయర్ని రిక్వెస్ట్ చేద్దాం, అండ్ సీ ఫర్ హిమ్సెల్ఫ్ అతని కోసం చూద్దాం అని అంటున్నాడు అనమాట. మిస్టర్ వంశీ ఐ విల్ ఫెచ్ హిమ్ ఎగ్జిస్ట్, అంటే నేను అతన్ని తీసుకొస్తాను అని చెప్పేసి వెళ్ళిపోతాడు. ఇది ఒక డ్రామా కదా, అక్కడ నుంచి అతను వంశీ వెళ్ళిపోతాడు. ఎంటర్స్ అగైన్ విత్ ద మేయర్, అప్పుడు మళ్ళీ మేయర్తో పాటు ఎంటర్ అవుతారు అన్నమాట. తర్వాత మేయరు మరియు మిస్టర్ వంశీ ఎంటర్ అవుతారు. ద మేయర్ అంటున్నాడు, షాకింగ్ అవుతున్నాడు అనమాట మేయర్. వాట్ ఈస్ దిస్ లిటర్, ఇదేంది ఇదంతా, ఈ గలీజ్ ఎక్కడి నుంచి వచ్చింది అని అంటున్నాడు మేయర్. హౌ డిడ్ ఇట్ కమ్ బ్యాక్ ఇన్ టు ద టౌన్ ఓవర్ నైట్, ఒక రాత్రిలోనే ఇది ఎలా టౌన్లో వచ్చింది అని, ఒక రాత్రిలోనే ఎట్లా వచ్చింది అని అతను మేయర్ అంటున్నాడు అనమాట. అంటే మేయర్ కూడా తెలియదు ఎలా వచ్చిందో అది. బస్ డ్రైవర్ నో బడీ నోస్ ఇట్స్ ఏ మిస్టరీ, ఎవరికి తెలియదు ఇది ఒక మిస్టరీ, అంటే ఎవరికి తెలియని ఒక మిస్టరీ, అంటే లైక్ మిస్టరీ అంటే తెలుసు కదా, ఒక జరిగిపోయిన సంఘటనని ఎవరు చెప్పుకోలేరు, అంటే ఎవరికి తెలియకుండా జరిగిన ఒక సంఘటనే ఒక మిస్టరీ అన్నమాట. ఎంటర్ అనిమల్స్ హూ హ్యావ్ బీన్ హైడింగ్, డీర్, ర్యాబిట్, బర్డ్స్, స్క్వైరల్, టైగర్ ఎట్సెట్రా. సో అనిమల్స్ అన్నీ ఎంటర్ అయినాయి, ఏవైతే దాక్కొని ఉన్నాయో ఆ అనిమల్స్ అన్నీ ఎంటర్ అయినాయి అన్నమాట. ఎక్కడ ఆ డ్రామాలోకి ఎంటర్ అయినాయి. డీర్, ర్యాబిట్, బర్డ్స్, స్క్వైరల్, టైగర్ అవన్నీ ఎంటర్ అయినాయి. యానిమల్స్ మాట్లాడుతున్నాయి. ఇప్పుడు యానిమల్స్ ఏమంటున్నాయంటే, వి ఆర్ రెస్పాన్సిబుల్, వీ హ్యావ్ స్ప్రెడ్ ద గార్బేజ్ ఆల్ ఓవర్ ద టౌన్. మేమే వీటికి కారణం, మేమే వీటికి రెస్పాన్సిబుల్, ఈ నైట్ ఈ టౌన్ మొత్తం మేమే ఈ గార్బేజ్ని వేసాము అని అంటున్నాయి యానిమల్స్. డీర్ ఎస్ వి కన్ఫెస్ వి డిడ్ సో, ఎస్ మేమే దీనికి కారకులం, మేమే చేసాం అని అంటుందన్నమాట. మేయర్ అంటున్నాడు ఇప్పుడు. మేయర్ వాట్ యూ, హౌ డేర్ యూ అంటున్నాడు. ఏంటి మీరా, ఎందుకు, ఎంత ధైర్యం మీకు అని అంటున్నాడు అనమాట మేయర్. మిస్సెస్ గీత వాట్ రైట్ డూ యూ హ్యావ్ టు స్పాయిల్ అవర్ టౌన్, మీకు ఏం హక్కు ఉంది మా టౌన్ని మీరు స్పాయిల్ చేసేంత ధైర్యం మీకు ఏముంది, అంటే హక్కు ఏముంది అని అంటుంది మిస్సెస్ గీత. టైగర్ అంటుంది, వాట్ రైట్ డూ యూ హ్యావ్ టు స్పాయిల్ అవర్ ఫారెస్ట్స్, ద ఫారెస్ట్ ఈజ్ అవర్ డ్వెల్లింగ్ ప్లేస్. సో మీకు ఏం హక్కు ఉంది, మా అడవుల్ని మీరు స్పాయిల్ చేసేంత హక్కు మీకు ఎక్కడి నుంచి ఉంది, ఏముంది అని టైగర్ అంటున్నాడు.
ద ఫారెస్ట్ ఈజ్ అవర్ డ్విల్లింగ్ ప్లేస్. డ్వెల్లింగ్ అంటే నివసించే ప్లేస్. ఫారెస్ట్ మేము నివసించే ప్లేస్ అని టైగర్ అంటుంది. బర్డ్స్ అవర్ ట్రీస్ ఆర్ డైయింగ్ బికాస్ ఆఫ్ యూ. బర్డ్స్ ఏమంటున్నాయంటే మా చెట్లు మీ వల్లనే చనిపోతూ ఉన్నాయి. వేర్ కెన్ వి రూస్ట్ ఆర్ బిల్డ్ అవర్ నెట్స్. సో మేము ఎక్కడ నివసించాలి అండ్ మేము ఎక్కడ తిరగాలి, మా నెట్స్ అంటే మా నెట్స్ అంటే తెలుసు కదా, ఇది నెట్స్ అంటే గూడు, మా గూడుని ఎలా కట్టుకోవాలి అని బర్డ్స్ అంటున్నాయి. స్క్వైరల్ అండ్ వేర్ కెన్ వి లివ్. స్క్వైరల్ ఏమంటున్నాయంటే మేము ఎక్కడ నివసించాలి అని అంటున్నాయి. చూడండి, అన్ని యానిమల్స్ మాట్లాడుతున్నాయి. ర్యాబిట్, యు ఆర్ వరియడ్ అబౌట్ కళ్యాణి వెన్ షీ వాజ్ ఇంజూర్డ్. ర్యాబిట్ అంటుంది, నువ్వు కళ్యాణికి ఇంజూర్ అయినప్పుడు బాధపడ్డావు కదా అని అంటుంది. ఝాన్సీ కళ్యాణ్, హో నో హౌ షాకింగ్ టెరిబుల్. ఝాన్సీ కళ్యాణి, హో నో హౌ షాకింగ్ టెరిబుల్ అంటే ఇవి ఎలా తెలుసుకున్నాయి, మాకు గాయమైందని వీళ్ళు ఆశ్చర్యపోతున్నారు అనమాట. డీర్, జింక అంటుంది, బట్ వీ హ్యావ్ నో డాక్టర్. కానీ మాకు డాక్టర్ లేరు. సో తనకు ఝాన్సీకి తగిలినప్పుడు, కళ్యాణికి తగిలినప్పుడు ఝాన్సీ డాక్టర్ని పిలుచుకొచ్చింది కదా, కానీ డీర్ మాకు డాక్టర్ లేదు అని డీర్ అంటుంది. టార్టాయిస్, ఆల్ ద ఫిష్ ఇన్ ద రివర్స్ అండ్ లేక్స్ డై బికాస్ ఆఫ్ ద వేస్ట్ డంప్డ్ ఇన్ వాటర్. వాటర్లో ఉండే, రివర్లో ఉండే ఆ ఫిష్ కావచ్చు, అవి ఫిష్ అన్నీ చనిపోతున్నాయి. లేక్స్, రివర్లో ఉండే ఫిష్ అన్నీ చనిపోతున్నాయి. ఎందుకంటే మీరు వేస్టేజ్ అంతా ఆ వాటర్లో పోయడం వల్లే అని చెప్తుంది. వేస్ట్ పదార్థాలన్నీ వాటర్లో వేయడం వల్ల ఆ రివర్స్లో, లేక్స్లలో ఉండే ఫిష్ చనిపోతున్నాయి అని అంటుంది. లేక్స్ అంటే సరస్సు, రివర్స్ అంటే నది. ఓకేనా. డాక్టర్ స్వాతి, ఎస్ ఇట్ ఈస్ అన్ఫార్చునేట్లీ ట్రూ. అవును, ఇది నిజంగానే ఇది ట్రూ. అన్ఫార్చునేట్లీ దురదృష్టవశాత్తు అంటాం. ఇది దురదృష్టవశాత్తు నిజమే, మనం ఆ తప్పు చేస్తున్నామని డాక్టర్ స్వాతి ఒప్పుకుంటున్నట్టు అనమాట. బర్డ్స్ అంటున్నాయి, సో వి అరేంజ్డ్ ఏ మీటింగ్ అండ్ డిసైడెడ్ టు గివ్ ఆల్ యువర్ రబిష్ బ్యాక్ టు యూ. సో మేము ఒక మీటింగ్ అరేంజ్ చేసుకున్నాం అండ్ మేము ఒక డిసైడ్ అయ్యాం, ఏమంటే మీరు చేసే వేస్టేజ్ అన్నీ మీకే తిరిగి ఇవ్వాలని అనుకున్నాము అని బర్డ్స్ అన్నాయి. టైగర్, వీ హ్యావ్ ఓన్లీ రిటర్న్ ద గార్బేజ్ బట్ నాట్ కెమికల్స్ అండ్ పాయిజన్స్. మేము ఓన్లీ గార్బేజ్ మాత్రమే మీకు రిటర్న్ చేసాం, కెమికల్స్, పాయిజన్స్ ఏం ఇవ్వలేదు అని టైగర్ అంటుంది. ద మేయర్, డియర్ యానిమల్స్ అండ్ బర్డ్స్ యు ఆర్ రైట్. మేయర్ ఏమంటున్నాడు అంటే, డియర్ యానిమల్స్ అండ్ బర్డ్స్, మీరు చెప్పింది నిజమే అని అంటున్నాడు. మిస్సెస్ రూపా, బట్ వేర్ కెన్ వి డిస్పోజ్ ఆఫ్ ఇట్. మిస్సెస్ రూపా అంటుంది, సరే మేము ఎక్కడ వీటిని డిస్పోజ్ చేయాలంటే ఎక్కడ వీటిని పడివేయాలి అంటుంది. ద మేయర్, ఇఫ్ యూ ఆల్ అగ్రీ టు సార్ట్ అవుట్ ద లిటర్ ఐ విల్ అరేంజ్ ఫర్ ఇట్ టు బి కలెక్టెడ్ సపరేట్లీ. దెన్ సమ్ ఆఫ్ ఇట్ కెన్ గో ఫర్ ప్రాసెసింగ్ అండ్ సమ్ ఆఫ్ ఫర్ రీసైక్లింగ్. సో మేయర్ ఏమంటున్నారంటే, సో మీరు ఒక అగ్రి చేస్తే లైక్ కొన్ని వస్తువుల్ని అరేంజ్ చేయాలన్నమాట, సపరేట్ చేయాలి. అంటే తడి మనం ఏమంటాం, తడి చెత్త, పొడి చెత్త అంటాం కదా. కొన్ని రీసైకిల్ చేసేవి, కొన్ని రీసైకిల్ చేయని అవి ఉన్నాయి కదా, వాటిని సపరేట్ చేసేస్తే వాటిని మనం రీసైకిల్ చేయొచ్చు అండ్ ఇంకా ఏమైనా ప్రాసెస్ చేయొచ్చు అని అంటున్నాడు అనమాట మేయర్. నెక్స్ట్ గీత, మిసెస్ గీత, గుడ్ ఐడియా, లెట్స్ డూ జస్ట్ దట్. మంచి ఐడియా, సరే చేద్దాం అని అంటుంది. ద మేయర్, లెటస్ సేవ్ అవర్ మదర్ ఎర్త్. మనము మన మాతృభూమిని రక్షించుకుందాం. టు ద యానిమల్స్ని కూడా రక్షించుకోవాలి అనమాట, యానిమల్స్కి. నెక్స్ట్, థ్యాంక్ యూ డియర్ యానిమల్స్ ఫర్ టీచింగ్ అస్ ఏ లెసన్. సో యానిమల్స్ని థ్యాంక్ యూ చెప్తున్నాను. థ్యాంక్ యూ డియర్ యానిమల్స్ ఫర్ టీచింగ్ అస్ ఏ లెసన్. మాకు గుణపాఠం చెప్పినందుకు థ్యాంక్ యూ. వి అస్యూర్ యూ వి విల్ నాట్ పొల్యూట్ ఆర్ స్పాయిల్ యువర్ హోమ్స్. మేము మీకు అస్యూర్ చేస్తున్నాం అంటే గ్యారంటీ ఇస్తున్నాం, మేము ఇక్కడ నుంచి మిమ్మల్ని పొల్యూట్ చేయము అండ్ స్పాయిల్ కూడా, మీ ఇళ్ళను, మీ ఫారెస్ట్ని స్పాయిల్ చేయమన్నట్టు అనమాట.
అంటున్నాడు మేయర్. యానిమల్స్ థ్యాంక్ యూ మిస్టర్ మేయర్, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ మిస్టర్ మేయర్, థ్యాంక్ యూ అని యానిమల్స్ చెప్తున్నాయి. దే రిటర్న్, తర్వాత అవి వెళ్ళిపోయినాయి. ద మేయర్, సెల్ఫ్ హెల్ప్ ఈజ్ ద బెస్ట్ హెల్ప్, లెట్స్ క్లియర్ దిస్ అప్. సెల్ఫ్ హెల్ప్ అతను చెప్తున్నాడు. సెల్ఫ్ హెల్ప్ అంటే మనల్ని మనం సహకారం చేసుకోవడం ఒక మంచి సహాయం. లెట్స్ క్లియర్ దిస్ అప్. సో దీన్ని క్లియర్ చేస్తాం. ఆ గార్బేజ్ అంతా టౌన్లో వచ్చింది కదా, వాటిని క్లియర్ చేద్దాం. ఆల్ ఇన్క్లూడింగ్ ద మేయర్ స్టార్ట్ పికింగ్ అప్ ద లిటర్. సో మేయర్తో పాటు అక్కడ ఉన్న వాళ్ళందరూ అక్కడ లిటర్ గలీజ్ ఉంది కదా, ఆ గలీజ్ని పికింగ్ అంటే తీసేస్తున్నారు అనమాట. కర్టెన్ ఫాల్స్. కర్టెన్ అక్కడ డ్రామాలో కర్టెన్ ఉంటుంది కదా, ఆ కర్టెన్ ఫాల్స్ కింద పడింది. సో డ్రామా కంప్లీట్ అయినట్టు అనమాట. ఇది ఒక డ్రామా, మనం స్కూల్స్లో కూడా స్టూడెంట్స్తో చేయించవచ్చు. గ్లాసరీ చూద్దాం. లిటర్ నౌన్. లిటర్ అంటే నౌన్. కేర్లెస్లీ థ్రోన్ వేస్టేజ్ ఉంటాయి కదా, అవి ఇష్టం వచ్చినట్లు పడేయడం అనమాట, దాన్ని లిటర్ అంటాం. నెక్స్ట్ గార్బేజ్ నౌన్. వర్త్లెస్ మెటీరియల్స్ సచ్ యాజ్ ఫుడ్ వేస్ట్. సో గార్బేజ్ అంటే వర్త్లెస్ మెటీరియల్ కావచ్చు, సచ్ యాజ్ ఫుడ్ వేస్ట్, ఫుడ్ సంబంధించిన వేస్టేజ్ పదార్థాలు అనమాట, పనికి రానివి. రబిష్ థింగ్స్ దట్ ఆర్ నో లాంగర్ వాంటెడ్. థింగ్స్ ఏవైతే మనకు ఎక్కువ రోజులు అవసరం లేని థింగ్స్ ఉంటాయి కదా, అవి. నెక్స్ట్ ట్రిప్ ఆన్, అది ఒక వర్బ్. ట్రిప్ ఆన్ అనేది వర్బ్. టు ఫాల్, పడడం అనమాట, కింద పడడం. కన్ఫ్యూజ్ వర్బ్. టు అడ్మిట్ దట్ వన్ హ్యాస్ డన్ సంథింగ్ రాంగ్. కన్ఫ్యూజ్ అంటే ఎవరైతే తప్పు చేయబడి ఉందో, వన్ హ్యాస్ సంథింగ్ రాంగ్, సో అది అడ్మిట్ అనమాట. డంప్. టు త్రో వేస్ట్ కేర్లెస్లీ. వేస్టేజ్ ఉంటాయి కదా, వాటిని కేర్లెస్లీ విసిరేయడం, పడేయడం. డ్విల్లింగ్ ప్లేస్ అంటే లివింగ్ ప్లేస్ అన్నమాట, అంటే నివసించే ప్లేస్. రూస్ట్ టు స్లీప్. రూస్ట్ అంటే పడుకోవడం, స్లీప్ అంటాం. రీసైక్లింగ్ ద ప్రాసెస్ ఆఫ్ కలెక్టింగ్ వేస్ట్ మెటీరియల్ ఫర్ రీయూజింగ్. రీయూజింగ్ చేయడానికి పనికొచ్చే మెటీరియల్ కలెక్ట్ చేసుకోవడం, రీసైక్లింగ్. సో దాన్ని రీయూజింగ్ చేయడం, ఏదైనా ఒక వేస్టేజ్ ఉంటుంది కదా, దాన్ని రీయూజ్ చేయడం, రీసైకిల్ చేయడం. వొకాబులరీ. సో ఈ యూనిట్లో వొకాబులరీ చూద్దాం. చూస్ ద వర్డ్స్ విత్ సిమిలర్ మీనింగ్స్, సినానిమ్స్ ఫర్ ద అండర్లైన్ వర్డ్స్ ఫ్రమ్ ద లిస్ట్ గివెన్ బిలో. సో ఇక్కడ లిస్ట్ అయితే ఉంది. సో ఈ లిస్ట్ నుంచి ఇక్కడ అండర్లైన్ చేసిన వర్డ్స్కి అయితే సినానిమ్స్ చెప్పాలన్నమాట. సో ఇక్కడ అండర్లైన్ కనిపించట్లేదు, సో నేను మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. సినానిమ్స్ అంటే మనం తెలుగులో నానర్థాలు అని అంటాం. సో నానర్థాలు అంటే ఒకే పదం ఉంటుంది, ఒకటే అర్థం ఉంటుంది, వేరు వేరు పదాలు అయితే ఉంటాయి. అంటే రెండు పదాలకి ఒకటే మీనింగ్ అయితే వస్తుంది, ఒకటే అర్థం అయితే వస్తుంది. సో ఇక్కడ చూద్దాం. పీపుల్ లివింగ్ ఇన్ సిటీస్ డ్యామేజ్ ద సరౌండింగ్ ప్లేసెస్ ఫర్ దేర్ కంఫర్ట్ ఇన్ దేర్ రెసిడెన్స్. సో ఇక్కడ లివింగ్ అని ఉంది, లివింగ్కి సినానిమ్స్ డ్వెల్లింగ్, లివింగ్కి సినానిమ్స్ డ్వెల్లింగ్. నెక్స్ట్ ఇక్కడ డ్యామేజ్ ఉంది, డ్యామేజ్కి సినానిమ్ స్పాయిల్. లివింగ్ అంటే నివసించడం, డ్వెల్లింగ్ అన్న నివసించడం. డ్యామేజ్ అన్న స్పాయిల్ అన్న రెండు మీనింగ్ అయితే ఒకటే, పదాలు వేరు, వర్డ్స్ వేరు, బట్ మీనింగ్ అయితే ఒకటే. వీటినే సినానిమ్స్ అంటాం. ఓకేనా. డ్యామేజ్ అంటే మీకు తెలుసు, లైక్ ఏదైనా డ్యామేజ్ అవ్వడం అంటే చెడిపోవడం కావచ్చు, ఇవన్నీ డ్యామేజ్ కింద వస్తుంది. దే కేర్లెస్లీ త్రో ద వేస్ట్ ఎవ్రీవేర్. ఇక్కడ చూడండి, కేర్లెస్లీ అని ఉంది, ఇక్కడ రెక్లెస్లీ అని ఉంది. సో కేర్లెస్లీ, రెక్లెస్లీ ఒకటే మీనింగ్, అంటే కేర్ తీసుకోకపోవడం, జాగ్రత్త పడకుండా ఇష్టం వచ్చినట్లు చేయడం అనమాట. ఇక్కడ గార్బేజ్ ఉంది, గార్బేజ్ అంటే వేస్టేజ్ని గార్బేజ్ అని అంటాం అనమాట. పనికి రాని వాటిని గార్బేజ్ అని అంటాం, వేస్టేజ్ అంటాం. రైట్ ది ఆపోజిట్ వర్డ్స్ ఆఫ్ ది అండర్లైన్డ్ వర్డ్స్. సో ఇక్కడ అండర్లైన్ చేసిన వర్డ్స్కి ఆపోజిట్ వర్డ్స్ అయితే రాయాలి. ఇఫ్ యూ ఆల్ అగ్రీ, ఇక్కడ వన్ అని ఇచ్చారు చూడండి, ఇది అండర్లైన్ చేసినట్టు. అగ్రీకి ఆపోజిట్ వర్డ్ డిసగ్రీ. ఆపోజిట్ వర్డ్ అంటే వ్యతిరేక పదాలు అని తెలుగులో అర్థం. అగ్రీ, డిసగ్రీ. సో ఇక్కడ చూడండి, కలెక్టెడ్ అని ఉంది, కలెక్టెడ్కి ఆపోజిట్ వర్డ్ డిస్పర్స్, అంటే కలెక్ట్ చేసుకుంటాం, డిస్పర్స్ పంపిణీ చేస్తాం, డిస్ట్రిబ్యూట్ అని కూడా చెప్పొచ్చు. నెక్స్ట్ ఇక్కడ చూడండి, వీ హ్యావ్ స్పాయిల్డ్ అని ఉంది. సో ఇక్కడ స్పాయిల్డ్ అనేది దానికి ఆపోజిట్ వర్డ్ అయితే రాయాలి. స్పాయిల్డ్ అనే దానికి ఆపోజిట్ వర్డ్ ఇంప్రూవ్, డెవలప్,
సో అవన్నీ స్పాయిల్కి ఆపోజిట్ వర్డ్ అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ చూడండి, అన్ఫార్చునేట్లీ అని ఉంది. అన్ఫార్చునేట్లీ అంటే దురదృష్టవశాత్తు అని. సో దానికి ఫార్చునేట్లీ అని చెప్పొచ్చు, ఫార్చునేట్లీ. నెక్స్ట్ ఇక్కడ ట్రూ అని ఉంది. ట్రూకి ఫాల్స్ అని చెప్పొచ్చు. ఓకేనా, ట్రూకి ఫాల్స్. సో ఇవి ఆపోజిట్ వర్డ్స్ అన్నమాట. సో నెక్స్ట్ ఇక్కడ రీడ్ ద ఫాలోయింగ్ సెంటెన్సెస్, సర్కిల్ ద రాంగ్లీ స్పెల్డ్ వర్డ్స్ అండ్ రైట్ ద కరెక్ట్ స్పెల్లింగ్. సో ఇక్కడ ఏముందంటే కొన్ని రాంగ్గా అంటే స్పెల్లింగ్ మిస్టేక్ ఉన్న వర్డ్స్ అయితే ఉన్నాయి, వాటికి స్పెల్లింగ్ కరెక్ట్ చేయాలి. ప్లీజ్ పుట్ ద గార్బేజ్ ఇన్ ద బిన్. సో ఇక్కడ గార్బేజ్ అని ఉంది. సో అక్కడ గార్బేజ్లో ఇక్కడ బి పక్కన ఈ వచ్చింది, ఈ రాకూడదు, గార్బేజ్ అని రావాలి, గార్బేజ్. సో ఇది స్పెల్లింగ్ GARBAGE, గార్బేజ్ అని రావాలి. ఓకే, నెక్స్ట్ ద మస్ట్ కన్ఫెస్ దేర్ క్రైమ్. ఇక్కడ కన్ఫెస్ అని ఉంది. కన్ఫెస్కి స్పెల్లింగ్ CNFESS, చివరిలో 2 S's అయితే రావాలి, అక్కడ 1 S మాత్రమే ఉంది. నెక్స్ట్ వన్ షల్ ఐ టేక్ ద ఎంప్టీ బాటిల్స్ ఫర్ రీసైక్లింగ్. ఇక్కడ రీసైక్లింగ్ అని ఉంది కదా, ఇక్కడ రీసైక్లింగ్లో ఐ ఉంది C తర్వాత. సో రీసైకిల్ ఇట్లా CY రావాలి, RECYCLING, రీసైక్లింగ్ అని రావాలి. నెక్స్ట్ ఇట్ ఈజ్ అన్బిలీవబుల్ అని ఉంది. సో అన్బిలీవబుల్ అనేది ఇక్కడ రాంగ్ ఉంది, ఈ మిస్ అయింది. అన్బిలీవబుల్లో UNBELIVABLE, అన్బిలీవబుల్ అనే రావాలి. ఓకేనా. నెక్స్ట్ ఐ డోంట్ లైక్ దిస్ రబిష్. రబిష్ అని ఉంది, ఇక్కడ RUBBISH, రబిష్ అని రావాలి, ఇంకో బి యాడ్ చేయవలసి ఉంటుంది. నెక్స్ట్ ఐ యూజ్డ్ టు వాచ్ టెలివిజన్. సో ఇక్కడ టెలివిజన్ LI ఉంది, TELI ఉంది, కానీ TELEVISION రావాలి. సో టెలివిజన్ స్పెల్లింగ్ అది. ఓకేనా. సో ఈ విధంగా అక్కడ స్పెల్లింగ్ అయితే మిస్టేక్ ఉంది. సో ఇప్పుడు గ్రామర్ చూద్దాం. సింపుల్ ఫ్యూచర్ షెల్ విల్ అని ఉంది. సింపుల్ ఫ్యూచర్ మనకు తెలుసు, అంటే ఫ్యూచర్లో భవిష్యత్తులో జరిగేవి అనమాట. భవిష్యత్తులో జరిగే వాటిని సింపుల్ ఫ్యూచర్లో చెప్తాం. లుక్ అట్ ద ఫాలోయింగ్ సెంటెన్సెస్ ఫ్రమ్ ద లెసన్. సో లెసన్ నుంచి కొన్ని ఫాలోయింగ్ సెంటెన్సెస్ ఉన్నాయి, చూద్దాం. ఐ విల్ ఫెచ్ హిమ్. నేను అతన్ని, అంటే ఐ విల్ ఫెచ్ హిమ్ అంటే నేను అతన్ని తీసుకొస్తాను, నేను అతన్ని పొందుతాను. ఫెచ్ అంటే పొందడం అనమాట. గెట్కి సినానిమ్స్గా ఫెచ్ అని చెప్పవచ్చు. ఐ విల్ అరేంజ్ ఫర్ ఇట్ టు బి కలెక్టెడ్ సపరేట్లీ. షల్ ఐ గో అండ్ బ్రింగ్ ఏ పీస్ ఆఫ్ ఐస్ టు స్టాప్ ద బ్లీడింగ్. సో ఇక్కడ చూడండి, ఇక్కడ విల్ షెల్ అని సెంటెన్సెస్లో అయితే ఉన్నాయి. వి యూజ్ షెల్ అండ్ విల్ వెన్ వి టాక్ అబౌట్ ద ఫ్యూచర్. వి కామన్లీ యూజ్ ఓన్లీ విల్ ఇన్ స్టేట్మెంట్. సో మనం ఏదైనా స్టేట్మెంట్స్ ఇచ్చేటప్పుడు మనము విల్ని ఉపయోగించడం జరుగుతుంది, లేదంటే మనం ఫ్యూచర్లో షెల్ విల్ అనేది చెప్పడం జరుగుతుంది. షెల్ విల్ అనేవి ఫ్యూచర్లో చెప్పడం జరుగుతుంది. మనం ఏదైనా స్టేట్మెంట్ ఇచ్చేటప్పుడు విల్ని ఉపయోగించడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఎగ్జాంపుల్ చూడండి. ఐ విల్ యూజ్ మెటల్ బాటిల్స్ ఫ్రమ్ నౌ. ఇది ఒక స్టేట్మెంట్. సో నేను ఇప్పుడు నుంచి మెటల్ బాటిల్ని యూజ్ చేస్తాను అని. సో ఇది ఒక స్టేట్మెంట్, విల్ని ఉపయోగించడం. స్టేట్మెంట్ అండ్ ఫ్యూచర్ కూడా అవుతుంది. ఓకేనా. వి విల్ క్లీన్ అవర్ హౌస్ నెక్స్ట్ సండే. మేము మా హౌస్ని నెక్స్ట్ సండే క్లీన్ చేస్తాం. సో విల్ అనేది ఇక్కడ ఉపయోగించడం జరిగింది. దే విల్ బై స్టీల్ గ్లాసెస్. వాళ్ళు స్టీల్ గ్లాసెస్ని కొంటారు. హౌఎవర్ షెల్ ఈజ్ యూజ్డ్ ఇన్ క్వశ్చన్ రిలేటెడ్ టు ఆఫర్స్ సజెషన్స్. సో అదేవిధంగా షెల్ని కొన్ని ఆఫర్స్ మరియు సజెషన్, అంటే ఆఫర్ ఇవ్వడం, సజెషన్స్ ఇవ్వడంలో షెల్ని యూజ్ చేయడం జరుగుతుందన్నమాట క్వశ్చనింగ్స్లో. ఓకేనా, చూద్దాం. షెల్ ఐ క్యారీ యువర్ బ్యాగ్. నేను నీ బ్యాగ్ని క్యారీ చేయొచ్చా. ఇది ఒక ఆఫర్ అనమాట అతనికి. నేను నీ బ్యాగ్ని మోయవచ్చా అంటే నువ్వు ఇబ్బంది పడుతున్నట్టు ఉన్నావు, నీ బ్యాగ్ని నేను మోస్తాను ఇవ్వండి అని. ఎవరైనా పెద్దవాళ్ళు బ్యాగ్ని మోస్తున్నప్పుడు ఇవ్వండి నేను మీ బ్యాగ్ని మోస్తానని అడుగుతాం కదా, దాన్ని షెల్ ఐ క్యారీ యువర్ బ్యాగ్ వాళ్ళకి మనం ఆఫర్ చేస్తున్నాం. సో అలాంటి సిచ్యువేషన్లో షెల్ని ఇక్కడ ఉపయోగించడం జరిగిందనమాట. సో ఒకటి గుర్తుపెట్టుకోండి, వి దగ్గర మనం షెల్ని ఉపయోగించడం జరుగుతుంది. అది ఫ్యూచర్ని ఇండికేట్ చేస్తుంది. సో ఆఫర్ని కూడా ఇక్కడ ఇండికేట్ చేస్తుంది. షెల్ వి ప్లే క్రికెట్. మనం క్రికెట్ ఆడుదామా అని ఇక్కడ సజెషన్, ఆడుదామా అని ఇక్కడ సజెషన్ ఇవ్వడం అయితే జరుగుతుంది. ఓకేనా.
ఇక్కడ కొన్ని సెంటెన్సెస్ ఉన్నాయి చూడండి. నౌ రీడ్ ద ఫాలోయింగ్ యాక్టివిటీస్ దట్ ఝాన్సీ విల్ డూ టుమారో. సో ఝాన్సీ రేపు చేసే యాక్టివిటీస్ అన్ని ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఝాన్సీ విల్ వేకప్ అట్ 5 AM టుమారో. ఝాన్సీ రేపు 5 గంటలకి నిద్ర లేస్తుంది. 5 గంటలకి లేస్తుంది. నెక్స్ట్ ఝాన్సీ విల్ ఈట్ బ్రేక్ఫాస్ట్ అట్ 8 AM. ఝాన్సీ బ్రేక్ఫాస్ట్ 8 గంటలకు చేస్తుంది. ఝాన్సీ విల్ గో టు స్కూల్ అట్ 9 AM. ఝాన్సీ 9 AMకి స్కూల్కి వెళ్తుంది. ఝాన్సీ విల్ టేక్ హర్ లంచ్ అట్ 1 PM. ఝాన్సీ తన లంచ్ని 1 PMకి అంటే తీసుకుంటుంది, అంటే తింటుంది అన్నట్టు. ఝాన్సీ విల్ కంప్లీట్ హర్ క్లాసెస్ అట్ 4 PM. ఝాన్సీ తన యొక్క క్లాసెస్ని 4 PMకి కంప్లీట్ చేసేస్తుంది, అంటే తన క్లాసెస్ అన్నీ అయిపోతాయి. ఝాన్సీ విల్ గో టు ప్లే గ్రౌండ్ అట్ 4 PM. ఝాన్సీ గ్రౌండ్కి ఆడుకోవడానికి 4 PMకి వెళ్తుంది. చూడండి ఇక్కడ అన్ని విల్ అన్ని ఫ్యూచరే, రేపటి గురించి ఇక్కడ చెప్పడం జరుగుతుందన్నమాట. ఝాన్సీ విల్ రిటర్న్ ఫ్రమ్ స్కూల్ అట్ 5 PM. ఝాన్సీ స్కూల్ నుంచి రిటర్న్ ఇంటికి 5 PMకి వచ్చేస్తుంది. ఝాన్సీ విల్ డూ హర్ హోంవర్క్ అట్ 6 PM. ఝాన్సీ హోంవర్క్ చేస్తుంది, 6 PMకి హోంవర్క్ చేస్తుంది. ఫ్యూచర్లో ఇదంతా విల్ ఉంది కాబట్టి ఫ్యూచర్లో. ఝాన్సీ విల్ టేక్ హర్ సప్పర్ అట్ 8:30. రాత్రి భోజనాన్ని మనం సప్పర్ అంటాం, ఏదైనా స్పెషల్ చేసుకొని తింటే దాన్ని డిన్నర్ అని అంటాం. ఝాన్సీ విల్ టేక్ హర్ సప్పర్ అట్ 8:30 PM. ఝాన్సీ తన సప్పర్ని 8:30 PMకి తింటుంది. ఝాన్సీ విల్ గో టు బెడ్ అట్ 9 PM. ఝాన్సీ 9 PMకి పడుకుంటుంది. సో ఇది తను రేపు, ఝాన్సీ టుమారో అంటే భవిష్యత్తులో రేపు చేసే యాక్టివిటీస్ అన్నమాట. నౌ యూ కెన్ స్పీక్ అబౌట్ యువర్ యాక్టివిటీస్ దట్ యూ విల్ డూ టుమారో అండ్ రైట్ దెమ్. యూ కెన్ యూజ్ ద హింట్స్ బిలో. సో ఇక్కడ ఇచ్చిన హింట్స్ని ఉపయోగించి నువ్వు ఇక్కడ టుమారో రేపు ఏదైతే యాక్టివిటీస్ చేస్తావో ఆ యాక్టివిటీస్ని ఇక్కడ రాయొచ్చు. సో ఆల్రెడీ ఇక్కడ హింట్ వర్డ్స్ ఉన్నాయి, సో వాటిని ఉపయోగించి మనం సెంటెన్సెస్ అయితే రాద్దాం. సో నేను చెప్తాను, అబ్జర్వ్ చేయండి, డిస్ప్లే కూడా అవుతుంది. సో సెకండ్ వన్ డ్రింక్, ఆల్రెడీ ఫస్ట్ వన్ ఇచ్చారనమాట, వేకప్ 5 AM అని ఇచ్చారు. వాళ్ళు ఎగ్జాంపుల్గా ఏం రాశారంటే ఐ విల్ వేకప్ అట్ 5 AM టుమారో. నేను టుమారో 5 AMకి నిద్రలేస్తాను. I will drink water at 6 AM tomorrow. So second one, I will drink water at 6 AM tomorrow. Third one, I will drink milk at 7 AM tomorrow. Fourth one, I will read newspaper at 8 AM tomorrow. Fifth one, I will help my mother at 8:30 AM tomorrow. I will attend classes at 9:30 AM tomorrow. I will play kabaddi at 4 PM tomorrow. I will water plants at 5 PM tomorrow. Water plants అంటే చెట్లకు నీళ్ళు పోయడం. Ninth one, I will do homework at 7 PM tomorrow. 10th one, I will go to bed at 9 PM tomorrow. సో ఇవన్నీ ఫ్యూచర్ని ఇండికేట్ అయితే చేస్తుంది. ఓకేనా, ఫ్యూచర్ టెన్స్లో రాయేటప్పుడు విల్ని యూజ్ చేసి రాయాలి, అండ్ షెల్ని కూడా యూజ్ చేసి రాయొచ్చు. ఓకేనా. చేంజ్ ద టుమారోస్ యాక్టివిటీస్ ఆఫ్ ఝాన్సీ ఇంటూ హర్ ఎస్టర్డేస్ యాక్టివిటీస్. సింపుల్ ఫ్యూచర్ ఇంటూ సింపుల్ పాస్ట్. ద ఫస్ట్ వన్ ఈజ్ డన్ ఫర్ యూ. షీ వోక్ అప్ అట్ 5 o'clock ఎస్టర్డే. సో ఇంతకుముందు మనం ఫ్యూచర్ని రాసాం, ఇప్పుడు పాస్ట్ని రాయవలసి ఉంటుంది. ఎస్టర్డే అనే పదాలని ఉపయోగించి రాయాలి. సో అవే చార్ట్ని ఉపయోగించి రాయొచ్చు, ఇదే చార్ట్ని మనం ఉపయోగించి రాయొచ్చు. సో ఇక్కడ డ్రింక్ వాటర్ ఉంది. సో ఐ డ్రాంక్ వాటర్ అట్ 6 AM ఎస్టర్డే. 6 AM ఎస్టర్డే అని రాయొచ్చు అనమాట. నెక్స్ట్ థర్డ్ వన్ చూడండి, డ్రాంక్ వాటర్ అని ఉంది. డ్రాంక్ మిల్క్, డ్రింక్కి పాస్ట్ ఫామ్ డ్రాంక్. I drank milk at 7 AM yesterday. సో 7 o'clock yesterday అని కూడా చెప్పొచ్చు, ఇక్కడ ఓ క్లాక్ ఇచ్చారు కాబట్టి చెప్పొచ్చు. ఓకేనా, ఇలా పాస్ట్ ఫామ్ని ఉపయోగించి రాయాలి. సో ఇక్కడ నేను ఇక్కడ స్క్రోలింగ్ చేస్తున్నాను అని చెప్తున్నాను, సో అవి డిస్ప్లే అవుతుంది, జస్ట్ అబ్జర్వ్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఫోర్త్ వన్ రీడ్ న్యూస్ పేపర్ అని ఉంది. సో ఫోర్త్ వన్ ఇక్కడ రాయాలి. ఏం రాయాలంటే
ఐ రీడ్ న్యూస్ పేపర్ కదా, ఐ రెడ్ న్యూస్ పేపర్, రీడ్కి పాస్ట్ ఫామ్ రెడ్, ఐ రెడ్ న్యూస్ పేపర్ అట్ టైమింగ్ చూడండి ఇక్కడ 8 AM ఎస్టర్డే, అట్ 8 o'clock అని చెప్పినా సరిపోతుంది, 8 AM అని చెప్పినా సరిపోతుంది. ఓకేనా. హెల్ప్ మదర్, ఐ హెల్ప్డ్ మై మదర్ అట్ 8:30 AM ఎస్టర్డే, 8:30 AM ఎస్టర్డేకి నేను హెల్ప్ చేశాను. నెక్స్ట్ 6th one అటెండెడ్ క్లాసెస్. సో 6th one ఏం రాయాలి, అటెండెడ్ అని రాయాలి. ఐ అటెండెడ్ క్లాసెస్ అట్ టైమింగ్ చూడండి 9:30 AM ఎస్టర్డే, అట్ 9:30 AM ఎస్టర్డే. 7th one ప్లే కబడ్డీ. ఐ ప్లేడ్, ప్లేకి పాస్ట్ ఫామ్ ప్లేడ్, ఐ ప్లేడ్ కబడ్డీ అట్ 4 PM ఎస్టర్డే. వాటర్ ప్లాంట్స్ 5 PM అని ఉంది. సో నెక్స్ట్ ఐ వాటర్డ్ ప్లాంట్స్ అట్ 5 PM ఎస్టర్డే. 9th one డూ హోంవర్క్, ఐ డిడ్ మై హోంవర్క్ అట్ 7 PM ఎస్టర్డే. గో టు బెడ్, ఐ వెంట్ టు బెడ్ అట్ 9 PM ఎస్టర్డే. సో గోకి పాస్ట్ ఫామ్ వెంట్. సో ఇవన్నీ మనం పాస్ట్ ఫామ్లో మార్చి రాసేటప్పుడు ఇలా అయితే రాయాలి. సో ఇక్కడ స్క్రోల్ చేస్తూ ఇవి చూసుకుంటూ నేను ఇక్కడ చెప్పాను కాబట్టి కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఇవన్నీ నేను చెప్పింది పాస్ట్ ఫామ్ ఇక్కడ రాయవలసి ఉంటుంది. ఓకేనా, అవన్నీ పాస్ట్ ఫామ్ అనమాట. ఓకేనా. నెక్స్ట్ నౌ చేంజ్ ద ఎస్టర్డేస్ యాక్టివిటీస్ ఆఫ్ ఝాన్సీ ఇంటూ హర్ డైలీ రొటీన్, సింపుల్ పాస్ట్ ఇంటూ సింపుల్ ప్రజెంట్. సో ఇప్పుడు ఝాన్సీ తన డైలీ రొటీన్స్ని ఇక్కడ రాయాలి. మళ్ళీ అవి చూస్తూ చెప్పాలి. డైలీ రొటీన్స్ చెప్పేటప్పుడు మనం సింపుల్ ప్రజెంట్లో రాయాలి. ఇప్పుడు గమనించండి, డైలీ రొటీన్స్ చెప్పేటప్పుడు సింపుల్ ప్రజెంట్, గతం గురించి చెప్పేటప్పుడు సింపుల్ పాస్ట్, ఫ్యూచర్ చెప్పేటప్పుడు సింపుల్ ప్రజెంట్, సింపుల్ ఫ్యూచర్ టెన్స్ అనమాట. ఓకేనా. సింపుల్ ప్రజెంట్ అంటే ఇప్పుడు డైలీ రొటీన్స్. ఝాన్సీ వేక్స్ అప్ అట్ 5 o'clock, ఝాన్సీ డ్రింక్ వాటర్ అట్ 6 o'clock డైలీ, ఝాన్సీ డ్రింక్స్ మిల్క్ అట్ 7 o'clock డైలీ. నెక్స్ట్ ఝాన్సీ గో టు స్కూల్ అట్ 8:30, ఝాన్సీ టేక్స్ బ్రేక్ఫాస్ట్ అట్ 8 o'clock. సో ఇవంతా జస్ట్ మనము సింపుల్ ప్రజెంట్ టెన్స్లో రాయాలి. సో అవన్నీ సింపుల్ ప్రజెంట్ టెన్స్లో నేను ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి, అవి అక్కడ రాయవలసి ఉంటుంది. ఏం రాయాలంటే షీ వేక్స్ అప్ అట్ 5 AM డైలీ అని రాయాలి. షీ డ్రింక్స్ వాటర్ అట్ 6 AM రాయాలి. ఝాన్సీ అన్న షీ అన్న ఒకటే. సో ఝాన్సీ పేరు మనం ఇండికేట్ చేసిన, షీ అన్న ఆమెనే కదా, అమ్మాయినే కాబట్టి అలా రాయొచ్చు. ఝాన్సీ డ్రింక్స్ మిల్క్ అట్ 7 AM డైలీ, ఝాన్సీ రీడ్స్ న్యూస్ పేపర్ అట్ 8 AM డైలీ, ఝాన్సీ helps her mother 8:30 AM డైలీ, ఝాన్సీ అటెండెడ్ క్లాసెస్, అటెండెడ్ ఉంది ఇక్కడ, అటెండ్స్ అని రాయాలి. ఝాన్సీ అటెండ్స్ క్లాసెస్ 8:30 AM డైలీ, ఝాన్సీ ప్లేస్ కబడ్డీ 4 PM డైలీ, at 4 PM daily, ఝాన్సీ waters plants at 5 PM daily, ఝాన్సీ does homework at 7 PM daily, ఝాన్సీ goes to bed at 9 PM daily. సో నేను ప్రతి వర్బ్కి చివరిలో ESని యాడ్ చేయడం జరిగింది. ఎందుకంటే అవన్నీ సింపుల్ ప్రజెంట్ టెన్స్లో వర్బ్ని మనము హీ షీ ఇట్ల తర్వాత వర్బ్ ఏదైతే వస్తుందో ఆ వర్బ్కి ESని యాడ్ చేయడం జరుగుతుంది. కాబట్టి నేను ప్రతి వర్బ్కి ESని యాడ్ చేయడం అయితే జరిగింది. ఓకేనా. నౌ డిస్కస్ ద యాక్షన్ ఆఫ్ ఝాన్సీ ఇన్ యువర్ గ్రూప్. సో ఇప్పుడు డిస్కస్ చేయాలన్నమాట. సో ఇది ఇక్కడ ఒక లాంగ్వేజ్ గేమ్ అయితే ఉంది. ఇది క్లాస్ రూమ్లో జరిగే యాక్టివిటీ. సో ఇది సింపుల్ ప్రజెంట్ టెన్స్ అండ్ సింపుల్ పాస్ట్ టెన్స్ అండ్ సింపుల్ ఫ్యూచర్ టెన్స్ గురించి అయితే ఇవ్వడం జరిగింది. శాంపుల్ క్వశ్చన్స్ ఇక్కడ చూడండి, ఆ యాక్టివిటీస్కి సంబంధించింది క్వశ్చన్ అయితే ఉంది. సో ఇప్పుడు రైటింగ్ చూద్దాం. లెటర్ రైటింగ్ ఎలా రాయాలి, లెటర్ రైటింగ్ చూడండి. సో ఫస్ట్ లెటర్ రైటింగ్లో ఇది హెడ్డింగ్ అంటాం. సో ఇది చూడండి, గ్రీటింగ్ డియర్ నందిని కావచ్చు, ఇది హెడ్డింగ్ కావచ్చు. సో ఇది మైండ్ బాడీ పార్ట్. సో ఇక్కడ మనము అడ్రస్ మన అడ్రస్ అయితే ఇక్కడ ఎవరికి చర్చలో అడ్రస్ అయితే ఉంది. సో ఇక్కడైతే కన్క్లూజన్, ఫైనల్ కన్క్లూజన్ అయితే ఉందన్నమాట. అంటే యువర్స్ లవింగ్లీ కావచ్చు, యువర్స్ ఫెయిత్ఫుల్లీ కావచ్చు అని. ద అబవ్ లెటర్ ఈజ్ కాల్డ్ అన్ ఇన్ఫార్మల్ లెటర్ ఆర్ ఏ పర్సనల్ లెటర్. సో పైన ఉన్న ఒక లెటర్ ఏదైతే ఉందో అది ఇన్ఫార్మల్ లెటర్ అండ్ పర్సనల్ లెటర్. ఇన్ఫార్మల్ అంటే మన ఫ్రెండ్స్కి రాసే లెటర్ కావచ్చు, అంటే ఇన్ఫార్మల్, దాంట్లో ఫార్మల్గా గ్రీట్ చేయడం అదేమి ఉండదు, ఇన్ఫార్మల్గా రాయడం, జస్ట్ క్యాజువల్గా మనం ఎలా మాట్లాడుకుంటాం చూడు అలా
మాట్లాడుకుంటూ రాయడం, దాన్ని పర్సనల్ లెటర్ అని కూడా అంటారు. ఇన్ఫార్మల్ లెటర్స్ ఆర్ రిటన్ టు ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్కి ఇన్ఫార్మల్ లెటర్స్ని రాస్తాం. అండ్ రిలేటివ్స్కి రాస్తాం. అండ్ నెంబర్స్ ఆఫ్ అవర్ ఫ్యామిలీ. సో మన ఫ్యామిలీ మెంబర్స్ ఆఫ్ అవర్ ఫ్యామిలీ మెంబర్స్కి రాస్తాం. ఇమాజిన్ దట్ యువర్ నందిని అండ్ రైట్ ఏ రిప్లై టు కళ్యాణి గివింగ్ ద డీటెయిల్స్ అబౌట్ ద ఆల్టర్నేటివ్ ఫర్ సింగిల్ యూజ్ ప్లాస్టిక్. సో ఇప్పుడు దీని యొక్క ఇమాజిన్ చేస్తుంది, తను రిటర్న్ లెటర్ రాస్తే ఎలా ఉంటుంది, అండ్ ఆల్టర్నేటివ్ ఫర్ సింగిల్ యూజ్ ప్లాస్టిక్కి ఆల్టర్నేట్ ఏంటి అని. సో దాని గురించి ఒక లెటర్ రాస్తే ఎలా ఉంటుందని ఇక్కడ ఇమాజిన్ చేసుకొని ఇచ్చారు. టాకింగ్ టైం, ఈ గ్రూప్ డిస్కషన్ అయితే ఉంది, ప్రాజెక్ట్ వర్క్ ఉంది. నెక్స్ట్ పోయం చూడండి, ఇక్కడ పోయం అయితే ఇచ్చారు. ఈ పోయం ఒకసారి మీరు చదవండి. సో ఈ పోయంని రాసింది ఎవరంటే షెల్డన్ అలాన్ అనే అతను పోయం రాశారు. షెల్డన్ అలాన్ వాజ్ అన్ అమెరికన్ పోయెట్. ఇతను ఒక అమెరికన్ పోయెట్. షెల్డన్ అలాన్ వాజ్ అమెరికన్ పోయెట్, సింగర్, కార్టూనిస్ట్, స్క్రీన్ రైటర్ అండ్ ఆథర్ ఆఫ్ చిల్డ్రన్స్ బుక్. సో అతను సింగర్, పోయెట్, కవితలు రాస్తారు, పాటలు కూడా పాడతారు. కార్టూనిస్ట్ అంటే కార్టూన్ బొమ్మల్స్ ఉంటాయి కదా, సో ఇలా కార్టూన్ బొమ్మల్స్ ఏవైతే ఉంటాయో ఆ కార్టూన్ బొమ్మలు కూడా గీస్తాడనమాట. స్క్రీన్ రైటర్, స్క్రీన్ని కూడా రాయడం, అంటే స్క్రీన్ ఎలా ఉండాలి అనేది అతను. అండ్ ఆథర్ ఆఫ్ చిల్డ్రన్స్ బుక్ అనేది ఈయన రాశారు, ఆయన ఆథర్, చిల్డ్రన్స్ బుక్ ఆథర్. హీఈస్ ఫేమస్ ఫర్ హిస్ పోయం అండ్ థియేటర్ ప్రాక్టీస్. అతను తన పోయంకి మరియు థియేటర్ ప్రాక్టీసెస్ అంటే ఒక థియేటర్ లెర్నింగ్స్ అనమాట, లెర్నింగ్స్ అని చెప్పవచ్చు. సో దానికి ఆయన ఫేమస్ అనమాట. సో దానికి సంబంధించింది ఇక్కడ గ్లాసరీ ఉంది. విస్పర్, స్పీక్ వెరీ సాఫ్ట్లీ, చాలా స్లోగా. విస్పర్ అనేది వర్బ్, చాలా స్లోగా మాట్లాడడం, గొనుక్కోవడం అంటాం కదా. నాడ్ వర్బ్, అగ్రీ, రెస్పాండ్. నాడ్ అంటే తల ఊపుతాం కదా, అగ్రీ, డిసగ్రీ ఎలా ఏదైతే ఊపుతామో దాన్ని అగ్రీ, రెస్పాండ్ అవ్వడం అంటాం. వ్రింక్లెడ్ అడ్జెక్టివ్, ఫోల్డెడ్, వ్రింక్లెడ్ అంటే ఫోల్డ్ చేయబడింది, మడత చేయబడింది. సో ఇది ఇక్కడ దీనికి సంబంధించింది గ్లాసరీ అయితే ఉందన్నమాట. సో ఇది ఈ యూనిట్కి 6th యూనిట్ అయితే ఉంది. ఏ లెసన్ ఫర్ ఆల్ అనే ఒక యూనిట్ అయితే కంప్లీట్ అయింది. నెక్స్ట్ 7th యూనిట్ మనము నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ఓకేనా? ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, అదేవిధంగా షేర్ చేయండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్.